Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ మనము ఇప్పటివరకు చాలా వరకు అయితే బీడ్స్ డిజైన్లో జస్ట్ దియర్స్, ఫ్లవర్స్, లైన్స్ ఇలానే చూసాము. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం నెక్ డిజైన్లోన ఓన్లీ బీడ్స్ ఎక్కడెక్కడైతే కావాలో అది కచ్ వర్క్లోన, కచ్ వర్క్ విత్ బీడ్స్ డిజైన్ ఎలా చేయాలి అది నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్రెడీ కచ్ వర్క్ అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే బీడ్స్ నడుస్తుంది. సో బీడ్స్ డివైస్లో మన ఎంబ్రాయిడరీ డిజైన్లో ఎలా యూస్ చేసుకోవచ్చు అది ఒకసారి మనం చూద్దాం. మన సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్లో ఏదైతే కంప్యూటర్ మషిన్ ఇక్కడ డెమోకు ఉందో దాంట్లోనే బీడ్స్ వర్క్ తోటి ఎలా బ్లౌజ్ వర్క్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపించాను కదా. అండ్ ఏదైనా డిజైన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ నెక్స్కి అయితే ఎక్కువ డిజైన్స్ లేవండి. బట్ మన దగ్గర డిజైనర్స్ ఉన్నారు కాబట్టి ఏ డిజైన్కైనా కూడా మీరు ఎలా కావాలి అన్నా అలా మోడిఫై చేయించుకోవచ్చు. ఒకటి ఏదైతే పర్టికులర్గా మీకు డిజైన్ నచ్చిందో ఆ డిజైన్కి మీరు బీడ్స్ అవ్వనివ్వండి, కోడింగ్ అవ్వనివ్వండి అండ్ సీక్వెన్స్. ఎనీ మిషన్కి 2 డివైజెస్ వస్తాయి. ఆ 2 డివైజెస్లో మీకు ఏదైతే కాంబినేషన్ కావాలి, సీక్వెన్స్ ఆర్ కోడింగ్లో కాంబినేషన్లో కావాలా, లేదు బీట్స్ ఆర్ కోడింగ్లో కావాలా. సో ఇలా చెప్పి ఎక్కడెక్కడైతే మీకు బీట్స్ కోడింగ్ రావాలనుకుంటున్నారో అది గైడ్ చేస్తే కనుక మన డిజైనర్ మీకు తగ్గట్టు డిజైన్ని కస్టమైజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా డివైజెస్ తీసుకున్నా డిజైన్స్ గురించి అయితే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కొత్త కస్టమర్కి అయితే డివైజెస్ అయితే మనం ప్రొవైడ్ చేయము. అండ్ మినిమం 3 months 6 months అయ్యి ఎక్స్పీరియన్స్ అండ్ చిన్న చిన్న థ్రెడ్ తెగినా, చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చినా ఇవన్నీ ఎప్పుడైతే కరెక్షన్ చేసుకొని నీట్గా ఆపరేట్ చేసుకోగలుగుతారో వాళ్ళకి మాత్రమే డివైజ్ అనేది సజెసిబుల్ అండి. అండ్ అలాంటి ఫ్యూచర్స్ ఉన్న మెషిన్ కొని పెట్టుకోవడం ఈజ్ ముందు చూపు అంటారు, అలాంటిది కొని పెట్టుకోవచ్చు. బట్ మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో డివైజ్ అప్పుడు మీరు ఫిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.